వారం దేవుని యొక్క వాక్యదానాన్ని జరుపుకోవడానికి వచ్చిన వారిని వింటున్న వారిని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థనతో ఈ యొక్క బైబిల్ స్టడీని మనం ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మరి యొక్క సాయంకాల సమయాన నీ సన్నిధానానికి రాగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వారమంతటిలో నీ కాపుదలను భద్రతనిచ్చి ప్రత్యేకంగా ఈ దినాన మీరు మాతో పాటు ఉండి మా పనులలో, మా ప్రయత్నాలలో, మా ప్రయాణాలలో, మా ప్రయాసలు, మా ప్రభా పరిచర్యలు మీరు మాతో పాటు ఉండి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇంకొక సాయంకాలం పరిశుద్ధమైన నీ వాక్యాన్ని వినగలగడానికి మేము కొద్దిమందిగా చేరి మా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇస్తున్న ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను. గొప్ప దేవా, వందల వేల సంవత్సరాల క్రితమే మా ప్రభా మానవ జీవితాలలో వారు మేలు పొందాలని, ఆశీర్వదింపబడాలని, వారి జీవితాల్లో మరి మా తండ్రి నీ వాక్య ప్రకారంగా జీవించాలని కోరుకుని ఎంతోమంది జీవితాలను మా ముందు ఉంచి వారి జీవితాల్లో వారు పొందిన ఆశీర్వాదాన్ని, వారు పొందిన శాపాన్ని మా ముందు ఉంచి మా జీవితాలను సరిచేసుకొని జీవించగలగటానికి మీరు మాకు అవకాశం ఇస్తుండగా నేను స్తుతిస్తున్నాము, నేను కనపరుస్తున్నాను. మరి మా తండ్రి మీ వాక్యంలోని ప్రతిదీ నెరవేరబోతుంది నాయన. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. మీ యొక్క కృపను బట్టి మా జీవితాలలో మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. మరి మా తండ్రి దినవృత్తాంతముల గ్రంథంలో రాజుల యొక్క జీవితాలలో మరి మా తండ్రి వారు చేసిన పనులను బట్టి, వారు చేసిన పరిచర్యను బట్టి, వారు చేసిన ప్రమాణాలలో వారి జీవితాలలో ఎలా నెరవేర్చుకున్నారు, నిన్ను వారి జీవితాలలో ఎలా ఉంచుకున్నారు, మరి వారి జీవితాల్లో వారు క్లిష్ట పరిస్థితులలో మరి మా తండ్రి వారు తీసుకున్న తీర్మానాలు మా ముందు ఉంచి మా జీవితాలలో కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు మేము ఎలా జీవించాలో మీరు మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు. మరి ఈ శ్రేష్టమైన వాక్య పఠనంలో కొద్దిమందిగా మేము చేరి ఉన్నాం. అయినా మీ వాక్యము పరిశుద్ధమైనది, పవిత్రమైనది. ఈ వాక్యాన్ని ధ్యానించగలిగిన కృప మాకు ఇవ్వండి. వచ్చిన వారిని దీవించండి, రాలేని వారిని క్షమించి ఇంకొక అవకాశం దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారు కోరుకున్నట్టు వారికి కావలసిన కృపను దయచేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ కొరకై తిరిగి సమర్పించుకుని నీ సేవా పరిచయలో ముందుకు సాగగలగటానికి మమ్మల్ని అందరినీ మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. సంఘాన్ని దీవించండి. సంఘానికి ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి కుటుంబము సమర్పణతో మరి మా తండ్రి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నీ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని మేము మా జీవితాల్లో ఉంచుకొని ముందుకు సాగలిగే భాగ్యం మాకు దయచేయమని ఈ సాయంకాల సమయంలో దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయాన్ని మేము ధ్యానించబోతున్నాం. ఆ వాక్యంలోని పారమార్థిక సత్యాలు మీరు మాకు నేర్పించి మా జీవితాల్లో దాన్ని అన్వయించుకొని జీవించగలిగిన కృప మాకు దయచేయమని మరొకసారి మా ప్రభా నీ కృపలతో మమ్మల్ని తృప్తిపరిచి అంధకార శక్తిని దూరపరిచి నీ కొరకై మా జీవితాలను వాడుకోవమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. దినవృత్తాంతముల గ్రంథం దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా 351వ పేజీ. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్ళి బెహెర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలును ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయటకై నా యుద్ధకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు యోవాబు, రాజా, నా ఏలినవాడా యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 ఎక్కువ మందిని చేయునుగాక. వారందరూ నా ఏలిన వారి దాసులు కారా? నా ఏలిన వారికి విచారమేలా? ఇది జరగవలసిన హేతువేమి? జరిగిన ఎడల ఇశ్రాయేలునకు శిక్ష కలుగును అని మనవి చేసెను. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లెను గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేల్ అందరిలో కత్తి దూయువారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తి దూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చిరి. రాజు మాట యోవాబునకు అసహ్యముగా ఉండెను కనుక అతడు లేవి, బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో చేర్చలేదు. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలును బాధపెట్టెను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుకొని దేవునితో మొరపెట్టగా యెహోవా దావీదునకు దర్శకుడకు గాదుతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకొనిన ఎడల దాన్ని నీకు చేయుదును. కావున
గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులను కత్తి దూసి నేను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలుగ చేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకొనవలసినదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక నన్ను పంపిన వారికి నేను ఏమి ప్రత్యుత్తరం ఇవ్వవలెనో దాని యోచించుము. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనిషి చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. కావున యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలులో 70,000 మంది చచ్చిరి. యెరూషలేమును నాశనము చేటుకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునొద్ద నిలిచెను. దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత అతనికి కనబడెను. అప్పుడు దావీదు పెద్దలను గోనె పట్టలు కప్పుకొనిన వారై సాష్టాంగపడగా దావీదు, జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే గదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే గదా, గొర్రెల వంటి వారకు వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధపెట్టి నీ చెయ్యి నీ జనుల మీద ఉంచకుండా నా మీదను నా తని ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఒర్నాను అప్పుడు గోధుమలను ఊడ్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడానున్న అతని 4 కుమారులను దాగుకొనిరి. దావీదు ఒర్నాను వద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేల మట్టుకు వంచి దావీదునకు నమస్కారము చేసెను. ఈ తెగులు జనులకు విడిచిపోవునట్లుగా ఒక కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దాని నాకు తగిన క్రయమునకిమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను, రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు దయచేనుగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులు, కట్టెలుకై నూరిపెట్టు సామాగ్రి, నైవేద్యమును, గోధుమ పిండి, ఇది అంతయు నేను ఇచ్చేదనని దావీదుతో అనెను. రాజైన దావీదు, అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందనని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికిచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆకాశములో నుండి దహన బలిపీఠమును మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరమిచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసెను. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు యెహోవా తనకు ప్రత్యక్షమిచ్చనని దావీదు తెలుసుకొని అచ్చటనే బలి అర్పించెను. మోషే అరణ్యమందు చేయించిన యెహోవా నివాసపు గుడారమును దహన బలిపీఠమును ఆ కాలమందు గిబియోనులోని ఉన్నత స్థలముందుండెను. దావీదు యెహోవా దూత పట్టుకుని కత్తికి భయపడిన వాడై దేవుని యుద్ధ విచారించుటకు ఆ స్థలమునకు వెళ్ళలేకుండెను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఇంకొక మంగళవారం దేవుని ఒక ధ్యానాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, 21వ అధ్యాయం విశ్వాసుల జీవితాలలో చాలా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం ఇది. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయము, 2 సింహానం. 2వ సమూయేలు గ్రంథం 24 మొదటి 25 వచనాలు, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం మొదటి నుండి చివరి దాకా మొదటి 27 వచనాలు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. కానీ అందులో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి, గమనిద్దాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, చాలా జాగ్రత్తగా గమనిస్తే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దావీదు ప్రతి విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టాలి అని అనుకునేవాడు. దావీదు దేవుని చేత మరి సౌలునకు, అంటే సౌలు ఆయన చంపాలని అనుకుంటున్నప్పుడు దేవుని చేత తప్పింపబడినవాడు. దావీదును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చేవాడు.
మరి ఎలాంటి వాడు ఏమంటాడంటే, సమూయేలు ఇంకనూ దావీదును ఎన్నుకోకముందే, సమూయేలు తప్పు చేసినప్పుడు దేవుడు తన చిత్తానుసారమైన ఒకరిని కనుగొనను అని వాయబడి ఉంది. అంటే దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దావీదు ఇష్టపడేవాడు. అంటే విశ్వాసులకు సామాన్యమైన విశ్వాసుల కంటే దేవుని ప్రేమించుటలోను, దేవుని యందు విశ్వాసము కనపరచటంలోను, దేవుని కార్యాలు చేయటంలోను ముందు అధ్యాయంలో మనం గమనించినాం. ఆయన రాజ్యానికి రావంగానే తన జీవితంలో అతను మొట్టమొదటి చేసి దేవుని గురించి ఆలోచించాడు. తర్వాత దేవుని మందసాన్ని గురించి ఆలోచించాడు. తర్వాత చెదిరిపోయిన 12 ఇశ్రాయేలు గోత్రాలను ఒకటిగా చేయడానికి ఇష్టపడ్డాడు. తర్వాత దేవుని కొరకు యుద్ధాలు చేసి యెహోవా మందసానాన్ని ఆ యొక్క మందసానికి ఒక గుడారము వేసి దాన్ని తన పట్టణంలో పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంత ప్రేమించేవానికి, దేవునికి ఇంతగా దగ్గరున్న వానికి, దేవుణ్ణి ఇంతగా తన హృదయంలో మొదటి స్థానం ఇచ్చేవానికి ఈ 21వ అధ్యాయంలో నువ్వు గమనిస్తే, తరువాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలులను లెక్కించుటకు దావీదును ప్రేరేపించను. ఒక ప్రశ్న మీకు రావాలి. డిడ్ గాడ్ అలౌస్ సాటన్? డిడ్ గాడ్ అలౌస్ సాటన్ టు డిస్టర్బ్ హిస్ పీపుల్? దేవుడు సాతానును తన ప్రజలను కదలించడానికి, వారిని శిక్షించడానికి, వారిని ప్రేరేపించడానికి దేవుడు సాతానును అలౌ చేస్తాడా? ఈ ప్రశ్న మీకు కలగాలి. దేవుడు నీ జీవితంలో భయంకరమైన పరిస్థితులు తెప్పిస్తున్నప్పుడు నీవు గమనించాల్సిన విషయం, జీవితంలో నువ్వు గమనించాలి. ఐ వాంటెడ్ టు కంపేర్ 2 పీపుల్ హియర్. జీవితంలో ఈ బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఉన్నారు. ఒక్కసారి నాతో పాటు యోబు గ్రంథానికి రండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం. యోబు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. ఊజు దేశమందు యోబు ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఐ డోంట్ వాంట్ టు కాంట్రడిక్ట్ దిస్ స్టేట్మెంట్. బైబిల్లో యోబును గురించి 3 విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. యోబు యథార్థవర్తుడు, జీవితంలో యథార్థ వర్తనుడు. రెండవది న్యాయవంతుడు, పనులలో న్యాయవంతుడు, పరిచర్యలో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దీస్ ఆర్ ద 3 things which God expects from me, from you. మన యొక్క జీవితంలో యథార్థత, పనులలో న్యాయం, మరి పరిచర్యలో భయభక్తులు. ఈ 3 విషయాలు ఉంటే నీవు దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇలాంటి వాణ్ణి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక్కసారి 7వ వచనం. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చినట్టు యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు సేవకుడు కాదు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆయనకున్న అట్రిబ్యూట్స్, ఆయనకున్న గుణగణాల్లో ఒకటి పెంచాడు, చెడుతనమును విసర్జించినవాడు. ఇలాంటి యోబును సాతాను కదిలించడానికి ఇష్టపడతాడు. నాకెందుకు రాదు అలాంటి కష్టం? నాకెందుకు రాదు ఇలాంటి టెంప్టేషన్? నాకెందుకు రాదు? సాతాను నా దగ్గరికి ఎందుకు రాడు? ఎందుకో చెప్పనా? నీ మీద బెట్టు పెట్టడానికి దేవునికి నమ్మకం లేదు కనుక. గాడ్ ఈజ్ నాట్ సో షూర్ అబౌట్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీ మీద ఆధారపడి నీవు సాతానును గెలుస్తావన్న ధైర్యము దేవునికి లేదు కనుక. బైబిల్లో ఇద్దరే ఉన్నారండి, ఒకటి యోబు, ఇంకోటి దావీదు. వారి జీవితంలో దేవుడు వారికి బెట్టు పెట్టాడండి, సాతానును అలవ్ చేశాడండి. సాతానును అలవ్ చేస్తే మనం ఒక నిమిషం ఉండలేము. మనకున్న విశ్వాసం మొత్తం పోతుంది, మనకున్న ఆరాధన అంతా పోతుంది, మన పరిచర్య అంతా జీరో అయిపోతుంది. సాతాను దూకమంటే దూకుతాం, సాతాను ఏమిచ్చినా టెంప్ట్ అయిపోతాం మనం. అందుకే 21వ అధ్యాయంలో నువ్వు గమనించాలి, నీకు నాకు ఇలాంటి భయంకరమైన సాతాను యొక్క ప్రేరేపణ ఎందుకు కలగలేదు? దేవుడు దాన్ని అలవ్ చేయలేదు. God did not allow it because
హీఈస్ నాట్ సో షూర్ అబౌట్ మీ. నేను ఉంటానా పడిపోతానా దేవునికి బాగా తెలుసు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించాలి, దావీదునకు దేవుడు ఎందుకు పెట్టాడు. యోబును గురించి మీరు ఆలోచించకపోతే నా హృదయానుసారైన దావీదు ఎలా రియాక్ట్ అయ్యాడో మీరు ఒకసారి చూడండి. యోబు అంత భయంకరంగా కుమారులను, ఆస్తులను, ఒంటెలను, గాడిదలను అంత పోయి శరీరం అంతా కురుపులతో ఉన్నప్పుడు యోబు అన్నమాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను. కానీ ఇక్కడ దావీదు తన మనసులో గర్విష్ఠుడై, బాగా గమనించండి, సాతాను ప్రేరేపించినప్పుడు తగ్గించుకుంటామా? దేవుడు గుర్తొస్తాడా? దేవుడు సమస్తానికి అధిపతి అని నిన్న ఆదివారం మనం గమనించాం. గుణవతి అయిన తల్లి, శ్రేష్ఠురాలైన తల్లిని గురించి ఆలోచించాం. ఆమె నిరీక్షణ కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. మన జీవితాలలో అది చాలా ప్రాముఖ్యమండి. జీవితాల్లో ఏదైనా జరుగుతుంటే హీ విల్ నాట్, ఐ మే బి రాంగ్ బట్ హీ విల్ నాట్ బి రాంగ్. దావీదుకు నాకు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా బాగా గమనించండి, యోబును ఎలా దేవుడు సాతాను యోబును శోధించడానికి సాతానును ఎలా అలవ్ చేశాడో దావీదును అలవ్ చేశాడు. ఒకవేళ నీ జీవితంలో, నా జీవితంలో సాతాను ఇంకా నీ దగ్గరికి రాలేదమ్మా. గాడ్ నెవర్ అలౌస్ సాటన్ టు కమ్ టు us because he knows we are very weak. యోబు మాదిరి దేవుడు అంటాడు, పేతురుతో అంటాడు, సాతాను నిన్ను జల్లలలో జల్లించుకోవాలి అనుకునిందయ్యా. మనకు జల్లలో కూడా ఉండలేం, మనం జారిపోయే జీవితాలు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగా గమనించండి, ఆయన చేటలో మనం ఉండాల. మన జీవితాల్లో గమనించండి, సాతాను ఒకసారి తిరిగి దినవృత్తాంతం గ్రంథం వద్దాం. సాతాను 21వ అధ్యాయం. సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించినప్పుడు దావీదును ప్రేరేపించును. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో కూడా ఇవే విషయాలు ఉన్నాయి. ఒకసారి దాన్ని కూడా ఒకసారి గమనిస్తే మంచిది. గమనించండి, దావీదు యోవాబునకు జనుల యొక్క అధిపతులను, దినవృత్తాంతములు 21:2, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును, మీరు వెళ్ళి బెహర్షెబా మొదలుకొని దాను వరకు ఉండి ఇష్టాలను ఎంచి వారి సంఖ్య నాకు తెలియజేయటకై నా యొద్దకు దాన్ని తీసుకొని రండని ఆజ్ఞ ఇచ్చెను. ఎద్దులు చచ్చిపోయాయి. ఎద్దులను ఎదోమీయులు తీసుకుపోయారు. ఒంటెను ఇంకొకరు కనానీయులు వచ్చి తీసుకుపోయారు. యోబు దగ్గర 10 మంది కొడుకులను ఒక ఇంటి కప్పు, ఆ ఇంటి కప్పు పడిపోయి 10 మంది కొడుకులు చచ్చిపోయారు. తన దగ్గర తన జీవితంలో తను కోల్పోయిన వాటిని లెక్క పెట్టకుండా, బాగా గమనించండి, కోల్పోయిన వాటిని లెక్క పెట్టకుండా తనతో ఉన్న దేవుని యొక్క సన్నిధానాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని గురించి యోబు ఆలోచించాడు. దావీదును దేవుడు విస్తరిస్తుండగా, దావీదును దేవుడు తన జీవితంలో తనకు విస్తారమైన జనుల సంఖ్యను ఆయనను పెంచుతుండగా, దావీదు ఎందుకు జనులను లెక్క పెట్టాలనుకున్నాడు? ఇది సాతాను ప్రేరేపణే. ద మూమెంట్, బాగా గమనించండి, ద మూమెంట్ యూ స్టార్టెడ్ లుకింగ్ అట్ ద పీపుల్, అదే అంటారు వెన్ యూ సీ అరౌండ్, చుట్టుపక్కల ఉన్న వారి వల్ల నీకు గర్వము పెరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న వాటిని చూసుకుంటే నీకు గర్వం పెరుగుతుంది. మన చుట్టూ ఉన్న వాటిని, అంటే దేవుడు ఇచ్చిన పిల్లలను, దేవుడు ఇచ్చిన ఆస్తిని, దేవుడు ఇచ్చిన స్తోమతను, దేవుడు ఇచ్చిన స్థితిగతులను చూసుకుంటే నీవు గర్వము పెరుగుతుంది. జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, నీ అంతకు నీవు చూసుకుంటే, నీ లోపల నీవు చూసుకుంటే లేమి కనిపిస్తుంది. అంటే ఇంకా పెద్దవాడిని కావాలని. చుట్టూ వాళ్ళని చూసుకుంటే నీకు గర్వం వస్తుంది. నీ లోపల నీవు చూసుకుంటే లేమి కనిపిస్తుంది. అంటే వానికి లేనిది నీలో కనిపిస్తుంది. పైకి చూస్తే, దేవుని వైపు చూస్తే నువ్వు ఎంత పనికి మాలినవాడో కనిపిస్తుంది. పరిస్థితులు దిగజారినప్పుడు, మన చేతులు కాలిపోయినప్పుడు, మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో జరిగింది ఏంటంటే, ఈ ఇద్దరిని చూపాను కదా, అన్నీ పోతుంటే పోయిన వాటిని లెక్క పెట్టలే యోబు. దేవుడు తీసేసుకున్న వాటిని లెక్క పెట్టలే. ఏమన్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఈయనేం చేస్తాడు? యెహోవా నాకు ఇచ్చాడు, ఇప్పుడు అవన్నీ నావి,
పక్కన వాళ్ళని చూసుకున్నాడు, లెక్క పెట్టుపో ఎంతున్నాయో. ఆలోచిస్తున్నారా? గర్వము నీ జీవితంలో లేమిని కలగజేస్తుంది, అంటే ఇంకా పొందాలన్న ఆశను కలగజేస్తుంది. అది అత్యాశ అవుతుంది. బాగా గమనించండి, ఆశ అత్యాశ చేస్తే అది నిరాశకు దారితీస్తుంది. జీవితంలో మనం చేసే పొరపాటు ఇదే. వీఆర్ నాట్ కంటెంటెడ్ విత్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు అస్. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ఎప్పుడూ తృప్తి పొందమమ్మా. ఎప్పుడైతే తన జీవితంలో యోబు ఆయనది నాకు ఇచ్చిందంతా ఆయనది అన్నాడో, దేవుడు రెండంతలు చేశాడు. 42 అధ్యాయాల్లో జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. యోబు 42 అధ్యాయాల్లో చివరికి వచ్చేటప్పటికి పోగొట్టుకున్న దానికి 2 అంతలు పొందాడమ్మా. మన జీవితంలో గమనించండి, చాలా మంది మనం చేసే పొరపాటు దావీదు పొరపాటు. మన జీవితంలో మనల్ని మనం చూసుకోము, పక్కనున్న వారిని చూసి. చూడండి, యోవాబు ఏమంటాడంటే, రాజా నా ఏలినవాడా, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే 100 అంతలు ఎక్కువ మందిని చేయనుగాక. ప్రతిసారి నీ జీవితంలో సాతాను వచ్చి నిన్ను టెంప్ట్ చేసినప్పుడు, సాతాను పక్కన ఉన్న వాటిని దేవుడు నిన్ను ఆశీర్వాదాలను చూపి అది తనదిగా తను చేసినట్టుగా నీ జీవితంలో గర్వించడానికి నీకు అవకాశం ఇచ్చినప్పుడు, పక్కన ఉన్నవారు ఎవరో పాజిటివ్గానే మాట్లాడతారు, నెగిటివ్గానే మాట్లాడతారు. అక్కడ యోబు భార్య అంటది, ఇక్కడ దేవుణ్ణి వదలకుండా ఉన్నాడు యోబు భార్య అంటది, దేవుని దూషించి చచ్చిపోయా ఎందుకు ఈ బతుకు. చాలా మంచి మాట అన్నాడు. మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. దేవుని చేత మనకు మంచి జరగాల, చెడు జరగకూడదా? ఆలోచించండమ్మా. ఇక్కడ యోవాబు తన సైన్యాధిపతి అయిన యోవాబు అంటాడు, ఎందుకు వచ్చిందయ్యా ఈ ఆలోచన? దేవుడే కదా ఇచ్చింది, 100 అంతలు చేస్తాడయ్యా. ఒక మాట ఉంది అక్కడ, 4వ వచనం, అయినను యోబాబు మాట చెల్లక. మీరు చదవాలది. పక్కనున్న భార్య చెప్తుంది, వద్దండి మనకు, వద్దండి జీవితంలో చాలండి, ఇది భయంగా వద్దండి మనకు. అఫ్కోర్స్ న్యాయంగానే చేస్తున్నానండి, మనకు వద్దండి, దేవుడు ఇస్తే దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడండి. మనం ఇంత షార్ట్కట్లో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన జీవితాల్లో దేవుడు ఇచ్చింది చాలండి అని భార్య చెప్తా ఉంటుంది. మూర్ఖురాలు మాట్లాడుతున్నావు. నీ జీవితంలో గర్వం వస్తుంది, నీ జీవితంలో కోపం వస్తుంది. ఇక్కడ ఉంది, ఎవరి మాట చెల్లిందంటమ్మా? రాజు మాట. ఎందుకంటే రాజు మాట చెల్లింది? ఎందుకంటే రాజు మాట, ఆయనకు ధనం ఉంది, దర్పం ఉంది, కావలసినంత అధికారం ఉంది. జీవితంలో చాలాసార్లు నువ్వు దేవుని చేత జాగ్రత్తగా గమనించు, సాతాను ఎంటర్టైన్ చేస్తున్నాను నిన్ను, సాతాను వాడుకుంటున్నాను నిన్ను, సాతాను జల్లెడలో వేశాడు నిన్ను. పక్కన ఉన్న వాళ్ళు, నాన్న నువ్వు జల్లెడలో పడ్డావు, నిన్ను దేవుడు ఇచ్చేస్తున్నాడంటే పేతురు మాదిరి మాట్లాడతావు. నీతో పాటు చెరసాలకు, నీతో పాటు కావాలంటే సాగుకు వస్తానని. జాగ్రత్తమా. whenever you look at the people, చుట్టూ ఉన్న వారిని గురించి నువ్వు ఆలోచిస్తే మనసులో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ తర్వాత గర్వం వస్తుంది. ఎప్పుడైతే నీ జీవితంలో గర్వం వచ్చిందో వెంటనే ఆశ పుడుతుంది. ఆ ఆశ అత్యాశ అవుతుంది. నీ మాట చెల్లించుకోవాలన్న అధికారపు ఆలోచన నీకు వస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక మాట ఉంది. తరువాత ఒక్కసారి నాతో పాటు 2వ సమూయేలు గ్రంథం, ఈ వాక్యము ఈ మాట ఒక్కసారి చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 24 చివరి అధ్యాయం. మొదటి వచనం ఒక మాట ఉంది. ఏమనుందమ్మా అక్కడ? బాగా గమనించండి. ఇంకొక మారు అంటే సెకండ్ టైం. ఇశ్రాయేలుల జీవితంలో వారు రెండవసారి దేవునికి కోపం తెప్పిస్తున్నారు. మొదటిది సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఉంది. ఒకసారి నాతో పట్టండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. 25వ అధ్యాయం. సారీ,
వచనం, అట్లు ఇశ్రాయేలు బయల్పెయోరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ బాగా గమనించండి, ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు దేవునిని వదిలి వారి బలాన్ని పెంచుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని కోపం బాగా గమనించండి. ఇక్కడ దావీదు ఇతర సైన్యముల కంటే, ఇతర రాజుల సైన్యం కంటే తల బలాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడ్డాడు. వెన్ యూ బ్యాంక్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్ రాదర్ దెన్ గాడ్, దేవుని మీద ఆధారపడకుండా నీ మీద నువ్వు ఆధారపడి నీ బలాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉంటే గమనించండి, దేవుని కోపము రగులుకుంటుంది. దేవుని కోపం రగులుకుంటే దేవుడు ప్రతిసారి ఏం చేస్తాడు తెలుసా? తన బిడ్డలకు వాళ్ళ ఫుట్బాల్ గ్రౌండ్లోనే వాళ్ళనే ఫుట్బాల్ ఆడమంటాడు. దేవుని కోపం రగులుకుంటే దేవుడు పైనుంచి ఏదో శాపాలను పాపం పెట్టడు. హీ విల్ గివ్ యూ ఎ చాయిస్. ప్రతిసారి చాయిస్ ఇస్తాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి, ఆయన వారికి మరి తిరిగి మొదటి దినవృత్తాంతములు 21 గాదును పంపించాడు. గాదును పంపించి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఒక్కసారి నాతో పాటి కనుక చూడండి, 4వ వచనం చూద్దాం. గాదు కన్నా ముందు ఈ మాట చూడాలి మనం. అయినను యోవాబు మాట చెల్లక రాజు మాటయే చెల్లును గనుక యోవాబు ఇశ్రాయేలు దేశమంతటా సంచరించి తిరిగి యెరూషలేమునకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలందరిలో కత్తి దూయువారు 11 లక్షల మందియు, యూదా వారిలో కత్తి దూయువారు 4 లక్షల మందియు, 4 లక్షల మందియు, యూదా వారిలో కత్తి దూయువారు 4,70,000 మందియు సంఖ్యకు వచ్చింది. ఒక్కసారి రెండవ సమూయేలు గ్రంథం తీసుకోండి. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. రెండవ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యోవాబు జనుల సంఖ్య వెలిసి రాజునకు అప్పగించెను. జాగ్రత్తగా చూడాలమ్మా. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల దానికి దీనికి డిఫరెన్స్ ఎందుకు వచ్చిందమ్మా? ఆలోచించండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథములు 2వ సమూయేలు 24వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఎంతమంది అంటమా? 2వ సమూయేలు 24లో 8 లక్షల మంది, యూదా వారిలో 5 లక్షల మంది ఉండిరి. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయం 11. ఇశ్రాయేలందరిలో కత్తి దూయువారు 11 లక్షల మంది, యూదా వారిలో కత్తి దూయువారు 4,70,000. వై దర్ ఈస్ ఎ డిఫరెన్స్? ఆలోచించండి. ఇప్పుడు దాకా చెప్పాను, ఎక్కడా తప్పు లేదు బైబిల్లో. నాకు చాలా భయమైంది. బైబిల్ తప్ప? బైబిల్లో తప్పు రాయించాడా దేవుడు? 2వ దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథం 27వ అధ్యాయం 23, 24 చదవండి. యెహోవా గమనిస్తున్నారు అమ్మా, చాలమ్మా గమనించండి. 27లో దేవుడు క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. సెరియా కుమారుడైన యోవాబునకు ఇష్టం కలగలేదు. తన జీవితంలో తను చేసిన పొరపాటును మొదటి దినవృత్తాంతం గ్రంథంలో ఈ గ్రంథకర్త దాన్ని కరెక్ట్ చేస్తున్నాడు. గమనించాలి. అందుకే మొదటి దినవృత్తాంతం గ్రంథం 21 6వ వచనం. రాజు మాట యోవాబునకు అసఖ్యముగా ఉండెను గనుక అతడు లేవి బెన్యామీను గోత్ర సంబంధులను ఆ సంఖ్యలో, ఆలోచిస్తున్నారా, యాక్చువల్లీ 11 lakhs ఉన్నారు, 8 lakhs అని చెప్పేసి 4 lakhs. వీరు 4,70,000 మందే ఉన్నారు. 4,75 lakhs అని చెప్పేసాడు. ఎందుకు చెప్పాడండి? జీవితంలో గమనించండి, వెన్ యూ ఆర్ ఎట్ ఫాల్ట్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. నీకు ఎంత నీ జీవితంలో నీవు దేవునికి భయపడక
నీ జీవితంలో సాతాను చేత ప్రేరేపింపబడి తన యొక్క జీవితంలో యోబు సహనాన్ని నీవు పొంది ఉండకపోతే జీవితంలో తప్పకుండా నీ పక్కన ఉన్నవారు కూడా అంత ఇంట్రెస్ట్ చూపండి. జీవితంలో తెలిసిపోతుంది. యోవాబు దేవుడు దావీదుకి ఎప్పుడు తిరగబడలేదండి. దావీదుకి ఒక్క మాట కూడా ఆయన చెప్పిన ఏ పనైనా యోవాబు లేదని చెప్పలేదండి. ఇది మొదటిసారి చాలా అడుక్కున్నాడట. అందుకే ఆ వాక్యంలో ఉంది, దావీదు మాట నెరవేరిందే, జరిగింది. చాలా వద్దు రాజా అడుక్కున్నాడట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించండి, విశ్వాసికి దేవుడు తరుణమిస్తాడు, తప్పించుకునే దానికి తరుణమిస్తాడు, ఎవరితో ఒకరితోనో మంచి ఆలోచనను చెప్పిస్తాడు. అందుకే బైబిల్ ఉంది, ఆలోచనకర్తలు అనేకులు ఉండడం మంచిదే. దేర్ షుడ్ బి సమ్ గైడెన్స్ ఫ్రమ్ ద పీపుల్. జీవితంలో ఇలాంటి విషయాల్లో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళన గమనించండి. చూడండి, దేవుడు గాదును పంపాడు. 10వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకునే ఎడల దాన్ని నీకు చేదును. కావున గాదు దావీదునొద్దకు వచ్చి ఇట్లనెను, 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి తీసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలవలేక నశించుట, 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలు దేశమంతటా నాశనము కలుగుచేయుట. బాగా గమనించండి. మొదటిది 3 ఏళ్ళు కరువట. కరువు వస్తే రాజ్యం మొత్తం ఎండిపోతుంది. బాగా గమనించండి. దావీదు యొక్క గర్వం, దావీదు యొక్క కన్నింగ్నెస్ కూడా చూడండి. దావీదు మొదటిది ఏమన్నాడు? గర్వపడ్డాడు. ఇప్పుడు దేవుడు 3 కోరుకోమంటున్నాడు. మొదటిది 3 సంవత్సరాల కరువు. కరువు ఎవరి మీద వస్తుంది? రాజుకు వస్తుంది, రాజ్యానికి వస్తుంది. ప్రజలందరూ కరువుల్లో ఉండాలి. రెండవది 3 నెలలు నీవు పరిగెత్తుతావు. వ్యక్తిగతంగా 3 నెలలు, 3 ఏళ్ల పాటు కలుగుగలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు కత్తి తీసి నిన్ను తరమగా నీవు వారి ఎదుట నిలవలేకపోవట. బాగా గమనిస్తున్నారా? ఇక్కడ ఫస్ట్ 2 విషయాల్లో మొదటిది తన కుటుంబం కష్టపడతారు, రెండవది తన సింహాసనం పోతుంది, మూడవది 3 దినముల పాటు ఏమంట? దేశమందు యెహోవా కత్తి తెగులు నిలుచుట చేత యెహోవా, చూడండి, ఇశ్రాయేలుల మీద తెగులు వస్తుందట. అంటే దూత చంపుతుంది. ఎవరిని చంపుతుందమ్మా? బాగా చెప్పాలి. ఎవరిని? తనకేమొస్తుంది? అబ్బా ఏమంటాడు తెలుసా? పరిగెత్తిపోయేదానికన్నా శత్రువు చేతిలో పడకుండా నీ చేతిలో పడటం మంచిది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. జీవితంలో తప్పు చేసింది ఆయన. కోరిక ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళకు వాళ్ళు లెక్క పెట్టలేకపోలేదండి. తను కావాలని కోరుకున్నాడు. తప్పు చేసింది తను. తన జీవితంలో ప్రజలను లెక్కబెట్టి దేవునికి కోపం తెప్పించింది తను. తన వల్ల క్రీస్తునందు ప్రియమైన 21వ అధ్యాయం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం 21వ అధ్యాయం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కబడి ఉన్నాను, యెహోవా కృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలో పడుదునుగాక అని గాదుతో అనెను. ఎంత బాగా తప్పించుకున్నాడని ఆలోచిస్తున్నారా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎందుకు తన జీవితంలో తన కుటుంబాన్ని కాపాడుకోవాలని తను చేసిన పొరపాటుకు మొదట బెత్షెబాతో పొరపాటు చేసినా నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఇక్కడ తన యొక్క భయంకరమైన గర్వాన్ని బట్టి ప్రజలను లెక్కబెడుతూ యోవాబు వద్దన్న తన మాట నెగ్గించుకోవడానికి తను జనులను లెక్కబెట్టించడానికి ప్రోత్సహించి యోబాబు తనకు సరైన సమాచారం ఇచ్చాడో లేదో తెలియదు, కానీ దానికన్నా ముందే గాదొచ్చాడు. గాదొస్తే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా ఏమంటాడని? నేను మిక్కిలి ఇరుకులో పడి ఉన్నాను, యెహోవా మహాకృపగల దేవుడు, నేను మనుష్య చేతిలో పడుట కంటే ఆయన చేతిలో పడుతుందా కానీ గాదుతో అని. కావున యెహోవా ఇశ్రాయేలు మీదికి తెగులు పంపగా ఇశ్రాయేలులో, ఆలోచిస్తున్నారా? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆనాడు బెత్షెబాతో తప్పు చేసినప్పుడు
సాతాను వచ్చి చెప్పినప్పుడు వ్యక్తిగతంగా తను బూడిదలో కూర్చొని ఏడ్చినాడు, ప్రభువా నేను నీ ఎదుట పాపము చేసి ఉన్నాను. ఇప్పుడు ఎందుకని లేదండి? చచ్చేవాళ్ళు తన కుటుంబం వాళ్ళు కాదు కదా, చచ్చిన 70,000 మందిలో తన కుటుంబం వారు లేరుగా. మన జీవితంలో గమనించండి, అక్కడ తన కుటుంబం వారు చచ్చారండి. యోబులు ఇంట్లో తన కడుపులో పుట్టిన 10 మంది కుమారులు చచ్చిపోయారండి యోబు ఇంటిలో. ఆయన దేవుని దగ్గరికి వచ్చి ఒకటే మాట అన్నాడు, యు ఆర్ రైట్, వాట్ ఎవర్ యూ డూ ఈజ్ రైట్. ఇక్కడ అంటాడు, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ జాగ్రత్తగా గమనించి చాకచక్యంగా తన ఇంటిని కాపాడుకోవాలని ఇష్టపడ్డాడు. ఎందుకు తన కుమారులు ఒకరినొకరు కొట్టుకొని చచ్చిపోయారు తర్వాత చూస్తాం. ఎందుకు తన కుమారుడు తన మీద అబ్షాలోము తిరగబడి చంపడానికి పరిగెత్తించాడు? ఇక్కడ నీ చేతిలో పడ్డం నా సింహాసనం పోనీవయ్యా, ఐఎమ్ అన్ఫిట్, ఐఎమ్ నాట్ రెడీ, నా గర్వము నన్ను చంపిందయా అని దేవుడు కృప కలిగిన వాడు, క్షమించేవాడు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, డోంట్ ట్రై టు ఎస్కేప్ ఫ్రమ్ గాడ్, గాడ్ విల్ టేక్ ద రివెంజ్. తను చేసిన దానికి తన కుటుంబం అనుభవించాలండి, ప్రజలు కాదు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగా గమనించండి. యెరూషలేమునకు తర్వాత 15వ వచనం, యెరూషలేమునకు నాశనము చేయడానికై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపం ఉంది, నాశనము చే జూతుతో చాలును, ఇప్పుడు నీ చేయి ఆపుమని సెలవేయగా ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళము యొద్ద నిలిచెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు తన జీవితంలో దేవునికి హృదయానుసారుడే. కానీ మానవుడు, దేవుడు ఎందుకు ఈయన జీవితాన్ని మనకు చూపుతున్నాడు? వెన్ యూ డూ సంథింగ్ రాంగ్, జీవితంలో నీవు దేవునికి విరోధంగా పాపం చేస్తే, అందుకే 51వ కీర్తనలో బెత్షెబాతో ఆయన వ్యభిచారం చేసిన తర్వాత ఆయన రాసుకుని, నేను నీకు విరోధంగా పాపం చేశాను అని అంటాడు. జీవితంలో మనం ఎప్పుడైనా మన మనసులకు తెలుసు మనం దేవుని బాధ పెడుతున్నాం, దేవునికి కోపం తెప్పిస్తున్నామని. దేవునికి కోపం వచ్చినప్పుడు ఆ కోపం నీ మీదకి రప్పించుకోవడానికి ఇష్టపడాలి. ఒకవేళ దేవుని కోపము దావీదు ఇంటికి వచ్చినట్టే ఈ 70 మంది చనిపోయేవారు కాదు. ఆ బెత్షెబాతో చేసిన ఆ కుమార్తె ఒకటే చచ్చిపోయింది కదా. బెత్షెబాతో వ్యభిచారం చేసిన తర్వాత కుమార్తె ఒకటి చచ్చిపోయింది. తర్వాత దేవుడు సొలొమోనుని ఇచ్చాడు. గుర్తుంచుకోండి, పాపమునకు జీతం మరణం. ఆ కుమార్తె చచ్చిపోయిందండి. తన జీవితంలో యథార్థంగా పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు అందగాడైన జ్ఞానవంతుడైన బెత్షెబా నుండే సొలొమోనుని ఇచ్చాడు. చాలామంది 8 మంది భార్యలు ఆయనకు, చివరి భార్య బెత్షెబా. ఆలోచించండి, మన జీవితంలో దేవునికి కోపం తెప్పించామని నీ మనసునికి అనిపించినప్పుడు యథార్థంగా నువ్వు అనాల, ప్రభా నేను తప్పు చేశాను. చూడండి, ఇప్పుడు చూడండి, సచ్చిన తర్వాత ఏమంటాడు ఒకసారి గమనించండి. 21వ అధ్యాయం దావీదు 16వ వచనం, దావీదు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దానిని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనబడెను. అప్పుడు దావీదును పెద్దలను గోనె బట్టలు కప్పుకొనిన వారే సాష్టాంగపడగా, దావీదు, జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే కదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే కదా, గొర్రెల వంటి వారకు వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి జనుల మీద ఉండకుండా నుండి నా మీదను నా తల్లి ఇంటి వారి మీదను ఉండనిమ్మని. ఎప్పుడమ్మా ఎప్పుడు చెప్పాడు తల్లి? 70 మంది వచ్చిన తర్వాత, దేవుడు సంతాపపడిన తరువాత, దేవుడు సంతాపపడక ముందే చేసినట్టే. క్రీస్తునందు ప్రేమైన వల్ల ఇది మనకు పెద్ద పాఠం. బిఫోర్ గాడ్ షోస్ హిస్ యాంగర్, దేవుడు నీ జీవితంలో ఆయన కోపము ఇంకా రగులు కొనక మునిపే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఇంత గొప్పవాడు, హౌ డిడ్ హి మిస్ ఇట్? దావీదు ఇంత తెలివిగలవాడు, దావీదు ఇంత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని హృదయానుసారుడు అండి. దావీదెల్లా మిస్ అయ్యాడండి ఇది. హౌ డిడ్ గాడ్ డేవిడ్ మిస్ దిస్? దేవుని యొక్క హృదయ చొప్పుడు వింటాడు అని అంటారు చాలా మంది. దావీదు దేవుని యొక్క హృదయ చొప్పుడు వినగలిగిన వాడు. అలాంటి వాడు ఎలా మిస్ అయ్యాడండి? ఒక భక్తుడు అంటాడు, జీవితంలో గర్వం అంట చెవులను మూసేస్తుందట, కనులకు పొరలు గమ్ముతాయట.
కనిపించేవాడు కనిపించకుండా, వినిపించే మంచి మాటలు వినిపించకుండా చేస్తాయట. ఆ రోజు ఎందుకో దావీదు అలా చేశాడు. మన క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ గమనించండి. యెబూసీయుడైన 18వ వచనం, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ మందు యెహోవా, దానికన్నా ముందు ఒక్కసారి, నా దేవుడైన జనులను ఎంచమని ఆజ్ఞ ఇచ్చిన వాడు నేనే కదా, పాపము చేసి చెడుతనం జరిగించిన వాడు నేనే కదా, గొర్రెబట్టి వారకు వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద ఉండకుండా నా మీదను నా తల్లింటి వారి మీద ఉండని మన దేవుడితో మనవి చేశారు. యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ మందు యెహోవాకు ఒక బలిపీఠము కట్టించుటకై దావీదు అచ్చడికి వెళ్ళవలని దావీదును ఆజ్ఞ ఇమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా. సెకండ్ థింగ్, దావీదు ప్రతిసారి ఏదన్నా చేస్తే మొట్టమొదట కూతురు చచ్చిపోయింది. 1 సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో కూతురు చచ్చిపోయింది. కూతురు చచ్చిపోతే ఏం చేశాడని ఫస్ట్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని దేవుని మందిరానికి వెళ్ళి బలి అర్పించాడు. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా చెప్పాడు, 3 శాపాలు నీకు ఇస్తున్నాను. ఎక్కడికి వెళ్ళి ఉండాలండి? ఎక్కడికి వెళ్ళి ఉండాలి? ఎందుకు వెళ్ళలేదు? 8 లక్షల మంది ఇశ్రాయేలీలు, 5 లక్షల మంది ఉన్నారు కదా, యూదులు ఉన్నారు, యూదావారు ఉన్నారుగా. దేవుడు ఉన్నా లేకపోయినా ఎంత మనకు వచ్చిన ఆస్తి, మన పిల్లలు, మన భార్యలు, లేకపోతే మనకున్న సంతానం, మనకున్న స్నేహితులు, మనకున్న పలుకుబడి, మనకున్న అధికారం నీ కళ్ళను నీ చెవులను మూసేస్తుంది. జాగ్రత్త. అంతా జరిగి భయంకరమైన వధ జరిగిన తర్వాత 70,000 మంది, ఏ యుద్ధంలో చచ్చిపోలేదండి ఇంతమంది. దావీదు చేసిన ఏ యుద్ధంలో ఇంతమంది చచ్చిపోలే. 70 మంది, ఒక్క దూత 70 మందిని చంపేసింది. మైట్ బి ఒక హాఫ్ అన్ అవర్లో. అప్పుడే దేవుడు సంతాపపడ్డాడు. నా ప్రశ్న ఏంటంటే, గాదు వచ్చిన వెంటనే దావీదు ఎందుకు బలి అర్పించలేదు? ఎందుకండి? బలపడ్డాడు, స్థిరపడ్డాడు, అధికారం ఉన్నవాడు. అమ్మా, బలపడిన తర్వాత, స్థిరపడిన తర్వాత, అధికారం ఉన్న తర్వాతనే నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. యోబు అంతటి వాడు ఆ దేశంలో ఎవడు లేడట. బలపడ్డాడు, స్థిరపడ్డాడు, అధికారం కలిగి ఉన్నాడు. అయినా దేవుణ్ణి మాత్రం వదులుకోలేదు. నేను దేవుణ్ణి వదులుకున్నాడండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితంలో ఈ 3 విషయాలు మీరు గమనించండి. జీవితంలో నీవు బలపడి, స్థిరపడి, ఏదో ఒక అధికారం నీ చేతికి దొరికినప్పుడు గర్వము నీ చెంతకు రానియద్దు. నీ ఇంటి గోడలను దాటి అది ఎక్కకూడదమ్మా. గర్వము మనిషిని అధోపాతానికి తీసుకుని వెళ్తుందమ్మా. క్రీస్తునందు ప్రేమైన ఒర్నాను గురించి, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళం క్రీస్తునందు హీఈస్ అసలు లెక్కలో లేడండి. ఈయన లెక్కలోకి తీసుకోలేదండి. ఇశ్రాయేలు లెక్కలో ఈయన లేడండి. అక్కడ పోయి ఆగాడు. యెహోవా దూత దావీదు అడిగి వరకు తుడిపోయాడు. ఎందుకు ఒర్నాను కళ్ళాన్ని దేవుడు వాడుకున్నాడు? ఎందుకు ఒర్నాను కళ్ళం దగ్గర దేవుని దూత నిలబడి ఉంది? ఎవరిని దావీదు లెక్కలో తీసుకోలేదు. అసలు ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా, అంటే హీఈస్ నాట్ ఈవెన్ కౌంటెడ్ ఇన్ ద లిస్ట్. అలాంటి వాని దగ్గరికి దావీదును పరిగెత్తించాడండి. గాదుతో చెప్తాడు, నీ ఇంటి దగ్గర కాదు ఇప్పుడు కట్టాల్సిందే, అందరికన్నా ఆ దేశంలో ఉన్న అన్నిటికన్నా లోయెస్ట్, అంటే అది మన లెక్కలో రావాలంటే అది వెనుకబడిన ప్రాంతం, వెనుకబడిన జాతి, యెబూసీయుడు, వెనుకబడిన మనుష్యుడు. దావీదు అంటాడు, ఇప్పుడు నువ్వు అక్కడికి తగ్గించుకో, నువ్వు యెబూసీయుని కళ్ళం దగ్గరికి వెళ్ళాలి. అక్కడ బలి కడితే, బలిపీఠం కట్టి నాకు బలిస్తే నేను బలిని అప్పగిస్తా. నీ గర్వం అంతా పోవాలమ్మా, పరిగెత్తాలి. యెబూసీయుని దగ్గరికి వెళ్తాడట. వాడంటాడు, రాజా, చూడండి, మీరే చూడండి, 20వ వచనం, ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. అతడు వెనుకకు తిరిగి దూతను చూచినప్పుడు అతడును అతనితో కూడా రప్పుతున్న అతని 4 కుమారులను దాగుకొనిరి. నా ప్రశ్న, చంపుతున్న దూత ఒర్నాను అతని కుమారులను ఎందుకు చంపలేదు? చెప్పండి. అందరిని చంపాలి కదా. దేవుడు సంతాపపడ్డాడు, ఓర్చుకున్నాడు. దూత వెళ్ళి ఒర్నాను దగ్గర ఎందుకు ఆగింది? ఒర్నాడు చాలా బీదోడండి. గోధుమలను ఎవరను కాదు, గోధుమలు. ఆయన గోధుమలను బాగా గమనించండి. అతడు
ఆ గోధుమలను నూర్చుచుండని, కళ్ళెములో నూర్చుతున్నాడు గోధుమలను. తన కుమారులు కలిసి పనివాన్ని పెట్టుకునేంత యోగ్యత లేదు. తన కళ్ళెములో తను ఒక ఎకరమో 2 ఎకరాలు ఉండిండొచ్చు. ఆ దినాల్లో ఎవలంటే చాలా గ్రేట్, గోధుమలు అంటే చాలా చీపు. గోధుమలను నూర్చుచుండెను. అక్కడ వెళ్ళి దేవుడు చెప్పాడు దూతకు, అక్కడ ఆగు. వాళ్ళు దాక్కున్నారంట. దాక్కుంటే దూత చంపలేదా? ఒర్నాను యొక్క మనసు దావీదు మనసు కన్నా మంచిదని దూతకు తెలుసు. ఏం లేదండి, క్రీస్తునందు ఎందుకు చెప్తున్నాను, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళు ఒకసారి తెగులు 21వ వచనం. దావీదు ఒర్నాను వద్దకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి తల నేల మట్టుకు వంచి దావీదుకు నమస్కారము చేసిన. నెంబర్ 1, దూతను చూసుకొని దాక్కున్నవాడు దావీదును చూసి బయటకు ఎందుకు వచ్చాడు? ప్రశ్న రావాలిగా. దూతను చూసి బాగా మీరు నేను చెప్పిన ప్రశ్న అర్థమైందా? దూతను చూసి దాక్కున్నారు కొడుకులు. దూత పోలే అక్కడే ఉన్నాడు. దావీదును చూసి బయటకు ఎందుకు వచ్చాడు చెప్పండి. ప్రజలకు దావీదు మీద అంత విశ్వాసం ఉంది. దేవుని దూత దావీదు మాటలు తీసివేయరని వారికి తెలుసు. అంటే జరుగుతున్న వధ దావీదు వల్ల వచ్చిందని ఎవరికి తెలియడానికి కూడా ఇష్టపడలే. దేవుడు ఇష్టపడలే. దూత అక్కడే ఉంది. దావీదుని చూసి వీళ్ళు బయటకు వచ్చారు. వై? దే నో డేవిడ్ ఈజ్ బిలవెడ్ గాడ్. దావీదు ఉంటే దేవుని దూత మమ్మల్ని ఏం చేయదని ప్రజలకున్న బాగా గమనించాడు. అంత విశ్వాసము ప్రజలలో చొప్పించగలిగిన దావీదు తన విశ్వాసాన్ని జాగ్రత్తమ్మా. పీపుల్ మే లుక్ ఎట్ యూ. బయట నిన్ను చూసి నీ విశ్వాసాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని చూసి ప్రజలు చాలా మెచ్చుకోవచ్చు. నీ మనసుకు తెలుసు మనం ఎంత చెడ్డవారమో. ఒక్కసారి రాజైన 23 ఒర్నాను రాజైన నా ఏలినవాడ. ఒక్కసారి 21 దావీదు ఒర్నానుకు వచ్చినప్పుడు ఒర్నాను దావీదును చూచి కళ్ళములో నుండి వెలుపలికి వచ్చి నేల మట్టుకు వంచి దావీదుకు నమస్కారం చేశాను. ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయమునకు ఇమ్మని దావీదు ఒర్నానుతో అనెను. బీదవాడండి. దేనికోసం అడుగుతున్నాడండి? స్థలం దేనికి అడుగుతున్నాడండి? జాగ్రత్తగా వినాలి. ఉన్నది ఒకటే, గోధుమలు మాత్రమే కూర్చున్నాడు. ఒర్నాను దగ్గరికి వచ్చి అంటాడు, దావీదు తప్పు చేశాడు. దావీదు తప్పు చేస్తే దేవదూత వచ్చి 70,000 మంది చంపినారు. ఈ మెసేజ్ టీవీ 9లో ఒర్నానుకు చూడలే. ఎవడు మెసేజ్ కూడా పెట్టలే. అవునా? దావీదు వచ్చి ఒర్నాను అడుగుతాడు. ఎక్కడో పాడుబడిన దేశం, ఎక్కడో తన దేశంలో చివరి స్థానంలో ఉన్న దేశం, తన గోడ కట్టుకున్న, అంటే తన ఎక్కడైతే బార్డర్ ఉందో ఆ బార్డర్లో నివసించే ఒర్నాను ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, ఒర్నాను అంటాడు, తెగులు వచ్చిందయ్యా రాజైనా. చూడండి, ఈ తెగులు జనులను విడిచిపోవటకై పోనట్లుగా ఈ కళ్ళపు ప్రదేశం మందు నేను యెహోవాకు ఒక బలిపీఠము కట్టించిన దాన్ని నాకు తగిన క్రయమునకు ఇమ్మని దావీదు ఒర్నానుతో అనగా, ఒర్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయును కాక. ఒక మాట అన్నాడండి, తెగులు వచ్చిందయ్యా, బలిపీఠం కట్టాలయ్యా, నీ స్థలం కావాలయ్యా. నువ్వైతే ఏమంటావమ్మా? నీ ఇల్లు లేదా? నీ చర్చి లేదా? చర్చిలో ఫండ్స్ లేవా? నీకేం తక్కువైందయ్యా? అవునా? రాజండి, అవునా? బాగా గమనించండి. వాడంటాడు, రాజైన నా ఏడవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు, అయ్యా మళ్ళా నేను దాన్ని మళ్ళా సేద్యం చేసుకునేటట్టు కాదయ్యా, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోయ్యా. బాగా గమనించండి, దావీదు ఇచ్చిన బలిపీఠాన్ని, దావీదు ఇచ్చిన బలిని దేవుడు అంగీకరించలే. ఒర్నాను యొక్క మంచితనాన్ని దేవుడు అంగీకరించాడు. గమనించాలి. ఒర్నాను అంటాడు, రాజా నా ఏలినవాడ దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయుముగాక. ఇదిగో దహన బలులకు ఎద్దులను, మనోడు ఎద్దులు ఏం తెచ్చుకోలేదండి దావీదు. కట్టెలు కూడా తెచ్చుకోలే బలిపీఠానికి. కట్టెలు ఉండాలి కదా కాలవడానికి, బలి ఇవ్వడానికి. ఎద్దులు కట్టెలకై నూరిపెడు సామాగ్రి, నైవేద్యమునకు గోధుమ పొడి, ఇదంతయు
నేను ఇచ్చేదనని దావీదుతో అనేను. దావీదు దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇవ్వడానికి ఎద్దు లేదు, కట్టెలు లేవు, గోధుమ పిండి లేదు. ఇక్కడ బలిపీఠం ఇవ్వాలి, నైవేద్యం వేయాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ అక్కడ దహన బలులు, సమాధాన బలులు అంటే నైవేద్యం కూడా వేయాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకొని యెహోవాకు దహన బలులను అర్పించను, న్యాయమైన క్రయధనం ఇచ్చి దాన్ని తీసుకుందని ఉర్నాతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చాను. ఆ దినాల్లో వెండితో కొనేవాళ్ళు. ఇర్మియా గ్రంథంలో నువ్వు గమనిస్తే 39వ అధ్యాయంలో స్థలాలను వెండికి కొనేవారు. కానీ ఇక్కడ గమనిస్తే దావీదు వెండికి బదులు బంగారం ఇచ్చాడు. మీరే గమనించండి, 600 తులముల బంగారం. అమ్మా ఇప్పుడు తులం ఎంతమ్మా? 600 తులాలంటే ఎంత అవుతుందమ్మా? నేను అనుకుంటాను వర్ణాను ఇచ్చిన స్థలానికి 100 ఎక్కువ దావీదు ఇచ్చాడు. 600 పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠం కట్టించి దహన బలులను, సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహన బలిపీఠం మీదికి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జీవితంలో మన జీవితంలో ఇలాంటి భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. నీ గర్వాన్ని చూపడానికి నీ ఇంటిలో ఎవరో ఒకరు దేవుడు వాడుకుంటాడు. నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు మాట్లాడుతున్నది కరెక్ట్ కాదు, నీ ఆలోచన కరెక్ట్ కాదు, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అని ఎవరైనా నీవు చేస్తున్న ప్రణాళికకు, నీవు చేస్తున్న పనులకు ఎవరైనా అడ్డం తగిలి చెబితే ఒక్కసారి వెనుక తిరిగి ఆలోచించుకో. నీ మాట చెల్లాలని, నీ ప్రణాళిక మెరగాలని, దానివల్ల కోట్ల రూపాయలు లాభం వస్తుందని మభ్యపడకు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆనాడు యోబును భార్య ఇది నెగిటివ్ వేలో ప్రోత్సహించడానికి పుడుకొల్పింది. ఇక్కడ యోవాబు భయంకరుడు, క్రూరుడు యోవాబు, క్రూరుడండి. క్రూరుడైన యోవాబు దావీదునకు పాజిటివ్ వేలో ఆయనకు ఆన్సర్ ఇస్తాడు. బాగా గమనించండి, నెగిటివ్ వేను తిరస్కరించిన యోబు 2 పొందాడు. పాజిటివ్ వేలో ఇచ్చిన యోవాబును తిరస్కరించిన వాడు, క్రీస్తునందు ప్రేమిన వాళ్ళు, తన సైన్యంలో లెక్క పెట్టిన వాళ్ళు 70,000 మంది పోయారు. జీవితంలో క్రీస్తునందు ప్రేమిన వాళ్ళు గమనించండి, యూ హ్యావ్ టు పే ఇట్. దావీదు అనుకున్నాడు, అల్టిమేట్లీ దావీదు అనుకున్నాడు, నేను అంతా చేసేసాను, దేవుడు నన్ను క్షమించాడు. క్షమించలేదండి. దావీదు ఇంటిని చెల్లాచెదరా చేశాడు. తన కుమారుని చూసి చాలా గర్వపడేవాడు దావీదు. కానీ తన జీవితంలో చాలామంది తను ప్రేమించిన అమ్నోను పోగొట్టుకున్నాడు, ఒర్నాను పోగొట్టుకున్నాడు, అబ్షాలోమును పోగొట్టుకున్నాడు. చాలామంది 7-8 మంది కుమారులు చచ్చిపోతారు. కుమారులందరినీ పిలిచి అమ్మోను అనేవాడు చంపేస్తాడు. 2-3 మాత్రం అబ్షాలోము, ఇంకోటి మాత్రం తప్పించుకోబోతారు. బాగా గమనించండి. తర్వాత చూస్తాం మనం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జీవితంలో ఎప్పుడైతే నీ జీవితంలో, ఇంకోసారి చెప్తున్నా, వెన్ యూ సీ ద పీపుల్ అరౌండ్ యూ, జీవితంలో ఎప్పుడు పక్కనున్న వారిని చూసుకోవద్దమ్మా. పక్కనున్న వారిని చూస్తే బాగా గమనించండి. యేసు ప్రభువునకు 2 ఉండ్రు కదా, అటు సైడ్ ఇటు సైడ్. ఒకడు పక్కనున్న వాళ్ళని చూశాడు, పక్కన రాను వారు ఏం చేస్తున్నారమ్మా, చెట్లు వేసి యేసు ప్రభు యొక్క చొక్కాను వంచుకుంటున్నారు. వాళ్ళు హేళన చేస్తున్నారు. దిగిరావై అని అంటున్నారు. యేసు ప్రభు దిగిరావయ్యా, దిగిరా, నీ దేవుడు అయితే దిగిరా. ఆ మాటలు వీనికి వినసొంపుగా ఉండే. వీడు శిలువ మీద ఉన్నాడు, వాడు పక్కన వాళ్ళని చూశాడు, వారి డైలాగ్ వీడు కొట్టాడు. నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుకో. వింటున్నారా? ఇంకోడు పక్కన వాళ్ళని చూడలే, తను చూసుకున్నాడు. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి ఫలితం అనిపిస్తున్నాం. ఈయన ఏం చేయలే. ఆలోచిస్తున్నారా? వెన్ ద టైమ్ లైక్ దిస్ కమ్స్, డోంట్ లుక్ అరౌండ్. మనకున్న ఆస్తిపాస్తులు, మనకున్న అధికారాలు, మనకున్న దీన్ని చూసుకోకండి. గర్వం పెరుగుతుంది. జీవితంలో సాతాను దగ్గర వచ్చినప్పుడు యూ హ్యావ్ టు విన్ ఓన్లీ బై వన్ వే. సాతాను నిన్ను శోధించినప్పుడు దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. జీవితంలో యోబు చేసింది గమనించండి. ఆయన తనను చూసుకున్నాడు. దుమ్ములోను ధూళిలోను కూర్చున్నాడయ్యా,
ఐఎమ్ ఫిట్ ఫర్ దిస్. బాగా దుమ్ములోను ధూళిలోను ఎప్పుడు కూర్చుంటారండి? చచ్చిన తర్వాత ఎవరైనా చచ్చిపోతే దుమ్ము ధూళి వేసుకొని 3 రోజులు కూర్చుంటారు వాళ్ళు. యోబు దుమ్ము ధూళిలో ఎందుకు కూర్చున్నాడండి? ఐ టు విల్ డై వన్ డే అని. జీవితంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు జరిగితే దావీదు మాత్రం యోవాబును చూడండి, మీరే చూడండి 21వ అధ్యాయం. యోవాబును అతని పెద్దలందరినీ పిలిపించుకున్నాడండి. ఒక్కసారి చూడండి 21వ అధ్యాయం ఆ దినవృత్తాంతమును 2వ వచనం. దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును అందరిని పిలుచుకున్నాడండి. అబ్బా, వాళ్ళంతా వచ్చి ఇట్లా నిలబడ్డారు రాజు దగ్గర. అందరూ రాజా టీవీతో, రాజు యొక్క న్యూ డ్రెస్సుతో, కత్తితో, దాంతో వచ్చేటప్పటికి అబ్బా వీళ్ళే ఇట్లుంటే నా సైన్యం ఎట్లుంటుంది అనుకున్నాడు కదా. క్రీస్తునందు ప్రేమ వల్ల పడుటకు ముందు గర్వము నడుచును. జీవితంలో క్రీస్తునందు ప్రేమ వల్ల మన ముందు ఈ దినం యోబు లేకపోయినా నేను మీ ముందు యోబుని పెట్టాను. యోబు తన జీవితంలో దేవుణ్ణి ఎక్కడ ప్రశ్నించలే, ఎక్కడ గర్వపడలే, తను తాను తగ్గించుకోవడానికి ఇష్టపడాలి. అందుకే బైబిల్లో ఉంది, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. క్రీస్తునందు ప్రేమ వల్ల ఇది మనకు ఒక పెద్ద హెచ్చరిక. 21వ అధ్యాయం. జీవితంలో దావీదు చేసిన పొరపాటిది. దేవుడు సాతానును ఎందుకు ప్రేరేపించాడు? ఎందుకు సాతానును ప్రేరేపించి దావీదు దగ్గరికి పంపాడు? మీకు ఈ ప్రశ్న వస్తే దేవుడు అనుకున్నాడు, నా హృదయానుసారుడు. 3 నెలలు నేను సింహాసనం పోయినా నీతో ఉంటానయ్యా. జీవితాంతము రాజయ్యేదాకా కొండలలో గుట్టలలో ఉన్న 50 గొర్రెలతో దేవునితో గడిపాడు. పాటలన్నీ రాశాడు. ఇప్పుడు సింహాసనానికి వచ్చి పాటలు మర్చిపోయాడు. ఇప్పుడు ఈ 3 నెలలు దేవునితో శత్రువుతో తరిమిండింటే, జాగ్రత్తగా వినండి, శత్రువుతో తరిమిండింటే దావీదు ఇంకా ఎన్ని పాటలు రాసినవాడు. కానీ శత్రువు తరిమాడమ్మా. అబ్షాలోము కరెక్ట్ చూడండి, 3 నెలలు అబ్షాలోము తరిమినాడు. తర్వాత చూస్తాం. 3 months సింహాసనం వదిలి పరిగెత్తాడు. ఎవరి ద్వారా? దేవుడు అన్నాడు, శత్రువు తరుముతాడు నిన్ను, నాకొద్దయ్యా. శత్రువుతో తరిమించకుండా కడుపును పట్టిన కుమారునితో తరిమించాడు దేవుడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని చేతిలో పడ్డం మంచిదే, ఆయన మంచోడే. కానీ నీ జీవితంలో నీవు చేసిన పాపానికి నువ్వే అనుభవించాలి కదా. కానీ దేవునికి స్తోత్రం. ఇవన్నీ ఈ నూతన నిబంధనలో మనకు ఉన్న ఒక ధైర్యం ఏంటంటే, దేవుడు మనల్ని డైరెక్ట్గా శిక్షించాడు. గమనించండి, మనము యేసు రక్తము చేత కడగబడిన వారం. అందుకే యోబు గ్రంథంలో ఉన్నాడు, మన మధ్యవర్తి పరలోకంలో ఉన్నాడు. యేసు ప్రభు నా గురించి యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు నా గురించి ఏదైనా చేయాలంటే యేసు ప్రభును అడుగుతాడట. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభును అడుగుతాడట. నీ రక్తంతో కడగబడినాడు, చెత్త నాయలైపోయినాడయ్యా. నీ రక్తంతో కడుగున్నాడు, నా మాటలే వినడం లేదయ్యా. యేసు ప్రభు ఆ తోట మాదిరి అంటాడు, అయ్యా 1 సంవత్సరం కాసుకో, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి ఈ చెట్టుని గురించి 1 సంవత్సరం నుంచి ఎదుగుతున్న, దాంట్లో ఫలాలు లేవు. యేసు ప్రభు అంటాడట, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి 1 సంవత్సర కాలం నాకు ఇవ్వయా. అది ఫలించినా సరే, లేకపోతే నరికిపోయి. నా వల్ల ఈ భూమి ఎందుకు ఎక్కువ ఆకుపై కావాలి? బాగా గమనించండి, ఒక చెట్టు ఉంటే చెట్టు స్థలాన్ని ఆక్రమిస్తుంది. చెట్టును బిగ్ పారేస్తే కొత్త చెట్టు పెట్టుకోవచ్చు. నేను దేవునికి ఇష్టడనే జీవించకపోతే, దేవుని యొక్క ప్రణాళికలో నేను జీవించకపోతే మనల్ని కూడా దేవుడు అటు తీసేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. ఈ పాట పారాంశం ఏంటంటే, దావీదుకు యోబుకున్న వ్యత్యాసం ఏంటంటే, డేవిడ్ హ్యాస్ సీన్ అరౌండ్, జోబ్ హ్యాస్ సీన్ వితిన్. ఇద్దరు పైకే చూశారు వాళ్ళు. దావీదు చుట్టూ ఉన్న తన అధిపతులను, యోవాబును, తన ప్రజలను చూసుకున్నాడు. యోబు కోల్పోతున్న వాటిని కాదు, ఉంటున్న తనను బట్టి, ప్రభువా నన్ను బతికించావు చాలు. ఆలోచించండి, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు యోబులా ప్రవర్తిద్దాం. ఒకవేళ తప్పు చేస్తే మనకు మధ్యవర్తి పరలోకమందున్నాడు. ఆయన సరైన వాడు. ఆయన యేసు ప్రభువుతో మన పాపాలు మన యొక్క బలహీనతలు చెప్పుకుంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, ఆయన నమ్మదగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ శ్రేష్టమైన వాక్యం మన హృదయాల్లో ఫలించి మన జీవితాల్లో కూడా యోబులా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ రాత్రి సమయంలో దావీదు జీవితంలో జరిగిన ఈ భయంకరమైన పరిమాణాలను బట్టి మా ప్రభా, మీరు మాకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతున్నందుకు నీకు వందనాలు.
దావీదు తన చుట్టూ ఉన్న అధికారాన్ని, ఆధిపత్యాన్ని చూసుకొని తన జీవితంలో గర్వించాడయ్యా. సాతానుకు మా ప్రభు శోధించుటకు అవకాశం ఇచ్చాడయ్యా. మా జీవితాల్లో కూడా అనేక సార్లు మీరు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలను చూసి, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈవులను బట్టి, మీరు మాకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి మేము అనేక సార్లు గర్విస్తున్నామయ్యా. కానీ సమస్తమును ఇచ్చిన వాడు నిన్ను మర్చిపోతున్నాం. దావీదు ఆ దినం యోవాబు మాటను తిరస్కరించాడు. అలా మమ్మలను నీ వాక్యాన్ని అనేక సార్లు మమ్మల్ని గద్దించింది. నీ వాక్యము మమ్మల్ని సరిచేయడానికి ఇష్టపడింది. నీ సేవకులు మాతో మాట్లాడారు, అయినా మేము గర్వించి నీ నుండి దూరమయ్యామయ్యా. దయచేసి మమ్మల్ని క్షమించండి మా తండ్రి. మా జీవితాల్లో అలాంటి పరిస్థితులు రాకుండా మాకు చేయండి. ఒకవేళ వచ్చిన యోబు వలె అయ్యా, నిన్ను ఘనపరిచి నేను స్తుతించి జీవితంలో ఏదైనా మీరు సరిచేయువాడమని, సమస్తము నీ దృష్టికి మా ప్రభ నీ దృష్టిలోనే జరుగుతుంది, నీ ద్వారానే జరుగుతుందని అయ్యా మా జీవితంలో జ్ఞాపకం ఉంచుకునే భాగ్యం దయచండి. ఈ సాయంకాలం వచ్చిన వారిని దీవించండి, రాలేడు వారిని క్షమించి ఇంకొక అవకాశం దయచండి. సంఘాన్ని దీవించి బైబిల్ స్టడీలో మీరు ఉన్నందుకు నీకు వందనాలు. భయంకరమైన ఎండల్లో నీ కృపను మాకు ఇచ్చి, కృపలో భద్రపరిచి, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినిచ్చి నీ కొరకే వాడుకున్నామని మా ప్రభా ఈ దినం విన్న వాక్యం మా హృదయంలో మేము ఉంచుకొని ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా ప్రవర్తించాలో మీరు మాకు నేర్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తాం. నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి ప్రతిమలాడి వేడుకుంటున్నా మా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇక్కడున్న మనకును వింటున్న వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం